హలో గైస్, ఈ వీడియోలో మనం ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య ఎంతో ఆసక్తికరంగా 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ మొదలవ్వకముందే టీమిండియాను గాయాల బెడత తీవ్రంగా వేధిస్తుంది. కొంతమంది స్టార్ ఆటగాళ్లు గాయాల వల్ల సిరీస్కు దూరమయ్యారు, కొంతమంది అయితే ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. ఈ రోజు మన టీమిండియాలో రాబోయే ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్కి ఎవరెవరు గాయపడ్డారు, ఎవరెవరు అందుబాటులో ఉన్నారు అనే పూర్తి వివరాలను క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా మన టీమిండియాకి అందుబాటులో లేని ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటిగా వచ్చేసి అద్భుతమైన ఫామ్లో మన నెంబర్ 3 బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి బొట్టిన వేలు గాయంతో కారణంగా ఈ 2 టెస్టుల సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకున్నప్పటికీ సాయి సుదర్శన్ సరైన సమయానికి పూర్తిగా కోలుకోలేకపోయాడు. దీంతో అతను శ్రీలంక పర్యటనకు వెళ్లలేదు. ఇది టీమిండియాకు నిజంగానే పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇక రెండో ఆటగాడు వచ్చేసి మన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. యాక్చువల్గా బుమ్రా పేరు వచ్చేసి ఫస్ట్ అనౌన్స్ చేసిన 15 మంది ప్లేయర్స్ అయితే బుమ్రా పేరు కూడా ఉంది. అయితే తర్వాత గాయం కారణంగా అతన్ని సిరీస్ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో బుమ్రా కాశ్మీర్ కు చెందిన యువ పేసర్ అయిన ఆకిబ్ నబీని సెలెక్టర్లో జట్టులోకి తీసుకున్నారు. ఇక మూడవది వచ్చేసి స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. శ్రీలంక గాలేలో జరిగే మొదటి టెస్ట్ మ్యాచ్ కు గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ కూడా అందుబాటులో ఉండటం లేదు. అయితే ఫ్యాన్స్ కి కాస్త ఊరటనిచ్చే గుడ్ న్యూస్ మరియు చిన్నపాటి గాయాల గురించి కూడా ఇప్పుడు చూద్దాం. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వేలికి స్వల్ప గాయమైందంట. సో ముందు జాగ్రత్తగా చర్యకు అతన్ని వార్మప్ మ్యాచ్ కు దూరం అయ్యాడు. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది కేవలం చిన్న గాయం మాత్రమేనని ఆగస్టు 15 జరిగే తొలి టెస్ట్ కు గిల్ 100% ఫిట్ గా బరిలోకి దిగుతాడని సమాచారం. ఇక మరో అతిపెద్ద గుడ్ న్యూస్ వచ్చేసి రవీంద్ర జడేజా కంబ్యాక్. ఐపీఎల్ 2026 సమయంలో టెన్నిస్ ఎల్బో గాయంతో ఇబ్బంది పడిన జడేజా ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఈ సిరీస్ కు అందుబాటులోకి వచ్చాడు. శ్రీలంక స్పిన్ పిచ్లపై జడేజా పాత్ర ఎంత కీలకమో అతని కంబ్యాక్ జట్టుకు ఎంత బలాన్ని ఇస్తుందో మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతానికి ఎవరెవరు జట్టులో పూర్తిగా ఫిట్నెస్ తో అందుబాటులో ఉన్నారు అనేది తెలుసుకుందాం. సాయి సుదర్శన్ దూరం అవడంతో నెంబర్ 3 స్థానంలో ఎవరు ఆడతారనే ప్రశ్న రాగానే మనందరికీ వినిపించిన ప్రధాన పేరు దేవదత్ పడికల్. శ్రీలంక ఎల్వన్తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పడికల్ అద్భుతమైన సెంచరీ సాధించి తనెంత భయంకరమైన ఫామ్ లో ఉన్నాడో నిరూపించాడు. కాబట్టి తొలి టెస్టులో అతను ఆడటం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. వీరితో పాటు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, యువ సంచలనం యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మరియు ధృవ్ జురేల్ కూడా పూర్తి ఫిట్నెస్ తో సిరీస్ కు సిద్ధంగా ఉన్నారు. ఇక స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తో పాటు మానవ్ సుతారా, సారాంశ్ జైన్ అందుబాటులో ఉన్నారు. మరి ఆగస్టు 15 జరగబోయే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారనేది చూడాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ సిరీస్ కి సంబంధించిన పూర్తి ఇంజురీ అప్డేట్స్ మరియు ప్లేయర్స్ అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్. ఏదేమైనా మన కుర్రాళ్ళు శ్రీలంక గడ్డపై సిరీస్ గెలవాలని మనమంతా కోరుకుందాం. మీకేమనిపిస్తుందో, సాయి సుదర్శన్ బుమ్రా లేకపోవడం టీమిండియాకు ఎంతవరకు దెబ్బతీస్తుంది, కామెంట్స్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.